భక్త మహాశయులకు తారకరామన గ్రామ వాస్తవులకు పెద్దలకు పిల్లలకు అందరూ కలిసి గ్రామ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన యొక్క గ్రామ దేవతలకి ఉగాది యొక్క పండుగ జరుపుతున్న శుభ సందర్భముగా అమ్మవారికి యొక్క కార్యక్రమాలలో అందరూ పెద్దలుగా భావించి కులమతం అతీతంగా అందరూ కలిసి నేమని భేదం లేకుండా అందరూ జరపవలసిందిగా మనవి చేసుకుంటూ ఈ యొక్క 108 ముంతలతో జలస్నానము మరియు గ్రామోత్సవ ఓంకారానికి ఈ యొక్క ఊరేగింపులు ప్రతి ఒక్కటి జరుగుతున్న సందర్భముగా అందరూ గ్రామ దేవత యొక్క అంకాలమ్మ గుడి దగ్గర అందరూ కలిసి పెద్దలుగా దైవ కార్యములకు అందరూ పెద్దలుగా భావించి జరగనున్నటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందిగా కోరుచేస్తున్నాము. 100 సంవత్సరాల పూర్వం ఈ అంకాలమ్మ దేవాలయం చాలా సుప్రసిద్ధంగా ఉండేది. కానీ రాను రాను అది శిథిలావస్థలో ఉన్న దశలో ఈ ఊరి గ్రామ ప్రజలందరూ కలిసి ఆ అంకాలమ్మ గుడిని పూర్తిగా అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చి అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా ఉగాది పండుగ రోజు 108 కలశాలతో అభిషేకం చేయించి ముత్తైదులందరి చేత ఆ కార్యక్రమం జయప్రదం చేయించాము. తర్వాత హోమము జరిగే కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలా. నైటు ఊరేగింపు కూడా ఉంటుంది. పండుగ రోజు నైట్ ఊరేగింపు కూడా ఉంటుంది. ఆ ఊరేగింపులో ప్రజలందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలో అవ్వాలని కోరుకుంటున్నాము. తిరిగి బుధవారము మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఆ అన్నదాన కార్యక్రమం అయిపోయిన తర్వాత 3 గంటలకు ఒక్కొక్క జతకు 20 నిమిషాలు టైం ఇస్తూ బండలాగుడు పందాలు ఉంటాయి. ఆ బండలాగుడు పందాల్లో మొదటి ప్రైజ్ వచ్చేసి 30,000 రూపాయలు, రెండో ప్రైజ్ వచ్చేసి 20,000 రూపాయలు, మూడో ప్రైజ్ వచ్చేసి 10,000 రూపాయలు, నాలుగో ప్రైజ్ వచ్చేసి 5,000 రూపాయలు ప్రకారము బండ్లలాగు వృషభాలకు ఇస్తారు. కాబట్టి ప్రజలందరూ విరిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారి కృపకు పాత్రలవుదని కోరుతూ ఈ విషయాన్ని మీడియా ద్వారా తమరికందరికీ తెలియపరుస్తున్నాం.